ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అందాన్ని ఎరవేసి కోట్లు కొల్లగొట్టింది కిలాడి లేడీ. చూడటానికి అందంగా ఉన్న బుద్ధి మాత్రం వికృతమనే చెప్పాలి. అందంతోనే మగాళ్లను బుట్టలో వేసింది. బ్లాక్ మెయిల్ తో వసూళ్లకు తెరలేపింది. జాయ్ జమీమా అనే కిలాడి సమాజంలో పలుకుబడి ఉన్న సంపన్నులే లక్ష్యంగా దోచుకుంటోంది. వారిపై వల విసురుతోంది. మత్తు మందు ఇస్తోంది. ఆ తరువాత వారితో చనువుగా ఉన్న ఫోటోలు వీడియోలు కూడా తీస్తోంది. ఇక వాటితో బెదిరించడం మొదలు పెడుతోంది. గొడవైనప్పుడు వాళ్ళు చక్కగా జిరాక్స్ కాపీ సిటీకి తెలుసు నాకు చెప్పాడు సబ్జెక్ట్ కమిషనర్ కమిషనర్ ఒక విషయం చెప్తాను. ఇది ఫ్యామిలీ మ్యారిటల్ విషయం కాబట్టి దిస్ ఇస్ నాట్ క్రైమ్ ఆర్ దిస్ ఇస్ నాట్ అఫెన్సివ్ మ్యాటర్ కాబట్టి వీ క్యాన్ గో టు ఈవెన్ మోర్ హైయర్ కాంటాక్ట్స్. ఇప్పుడు మనం బాధ్యత కానీ దామన్ గారు ఇన్వాల్వ్ అయ్యారంటే మొత్తం ఐజాక్ గడికి ఆడు ఉండదు, షాప్ ఉండదు, ఏది ఉండదు. అంతవరకు చేసే తప్పం అనుకోండి. కాకపోతే ఇది ఫ్యామిలీ మ్యాటర్. నేనైనా సరే అంతే. నేను వచ్చి చీటింగ్ ఫ్యామిలీ ఏదైనా రిలేషన్షిప్ సెగ్మెంట్ లో మ్యాటర్ కాదు. ఇది సైడ్ సెటిల్మెంట్ లేదు, మర్డర్ కేసు కాదు కదా. ఏదో కొట్టుకున్నారని 9 కేసులు కావు కదా ఇది. నేను వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ నిలబడిపోయి నేను ఇప్పుడు సపోర్ట్ ఇద్దాం అన్నా సరే సింపుల్ గా ఓకే నీకు నాకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను సపోర్ట్. డబ్బులు ఇవ్వకుంటే హనీ ట్రాప్ బాధితులను చంపడానికి కూడా వెనకాడని జాయ్ జమీమా పెద్ద గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు స్కెచ్లేస్తోంది. జమీమా నెట్వర్క్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. హనీ ట్రాప్ కేసులో విశాఖలోని పలు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. తాజాగా హనీ ట్రాప్ వెనుక ఉండి నడిపిస్తున్న బీజేపీ యువ నాయకులతో జరిపిన సంభాషణలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. జాయ్ జమీమా వెనుక ఉండి నడిపిస్తున్న బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజ్మన్ జాయ్ జమీమాతో జరిపిన సంభాషణ వింటుంటే మతిపోవాల్సిందే. ఈ సంభాషణపై పోలీసులు మరింత విచారణ చేపట్టినట్లయితే వెనకుండి నడిపిస్తున్న ముఠా గుట్టురట్టై అయ్యే అవకాశం ఉంది. ఇవే మాట్లాడాలి. నువ్వు కోర్టుకి వెళ్తా అక్కడికి వెళ్తా వెళ్ళి నన్ను లోపల వేస్తారా, మా అయితే 15 days మళ్ళీ బయటకు వస్తాను. నేను మాత్రం అవరు నా కొడక ఇదే నీ కట్టిన కొనుక్కు లేకుండా చేస్తాను. నువ్వు తెలుగుతో సంతోషంగా ఎలా ఉంటావు నేను చూస్తా. మాట్లాడలేవా మాత్రం నువ్వు ఎందుకు చేసావు? ఎందుకు చేయాలి? మరి సెటిల్మెంట్ అందరూ అడగవుతున్నాయి, బయట కోర్టుకి వెళ్ళిపోతే ఆగిపోతున్నాయి ఏంటి? నువ్వు అదే చెప్తావు. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ లో ఉంటాడంటే కోర్టుకి వెళ్తే దానికి టైం నాకు అట్లీస్ట్ లోక్ అదాలత్ తీర్చడానికి మినిమం 6 months టైం పడుతుంది. సో ఈ లోపు నేను మొత్తం సర్దిస్తుంటానని అనుకుంటాడు. ఆడు కూడా అదే కాన్సెప్ట్ లో ఉంటాడు. కోర్టుకి వెళ్తే వేరే కంట్రీ వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే కాన్స్టెంట్ అంటే అయిపోతుంది. అందుకే రేపు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి. చెప్తాను చూడు, ఈ బేసిక్ గా సంస్థ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది సజెషన్ అలాగేస్తారంటే సరే ఇప్పుడు కాకపోతే